చాలామంది అండి భర్తల్ని భార్యలు చంపుతున్నారండి, పిల్లల్ని చంపుతున్నారండి. మొన్న ఈ మధ్య చూశానండి, ముగ్గురు మగపిల్లల్ని పెరుగన్నంలో విషం పెట్టి చంపేసిందండి. తెలుసు కదండి మీకు, మీరు ఈ న్యూస్లో వినే ఉంటారు. తన భర్తకు కూడా పెట్టేదంట కానండి, తన జాబ్ నిమిత్తం బయటికి వెళ్ళిపోయాడంట, తను సేవ్ అయ్యాడు, పిల్లలు ముగ్గురు చనిపోయారండి. అసలు ఆడవాళ్ళు తల్లి పేగని ఏదో అంటారు కదండి, తల్లి పేగని, తల్లి పేగు కదులుతుంది పిల్లలకి ఏదన్నా జరిగితే అని అని అంటారండి. అది నిజమేనండి. పిల్లలకి ఏదైనా అంటే మన మన కడుపులో పేగు కదిలినట్టు ఉంటుందండి. అంటే అంత ప్రాణం అండి పిల్లలంటే. కానీ అంటే ఈ రోజుల్లో అసలు మహిళలు ఎలా ఉన్నారంటండి, క్షణిక సుఖము కోసము పిల్లలని, భర్తని కూడా అసలు చంపేసి వెళ్ళిపోదామనే అంత నికృష్టమైన ఆ యొక్క బ్రెయిన్ ఎలా వస్తుందో నాకు అర్థం కావట్లేదండి. ఎందుకంటే అండి, మొన్న అలా జరిగిందండి. మొన్న ఇంకొక అమ్మాయి ఏం చేసిందండి, తన భర్తను తీసుకెళ్ళి ఆ ఒక చెరువులో తోసేద్దామని తీసుకెళ్ళిపోయి తోసేసిందండి. తోసేసింది కానీ అదృష్టం బాగుండి ఆ అబ్బాయి బ్రతికాడండి. కాకపోతే అండి అసలు ఇలా ఎందుకు చేస్తున్నారండి నాకు అర్థం కావట్లేదు. వివాహం చేసుకున్నప్పుడు, వివాహం జరిగేటప్పుడు మరి వాళ్ళు చెప్తారు కదండి, కలిమిలోను లేమిలోను భర్తతోనే ఉంటానని భార్యతో చెప్పిస్తారు, భర్తతో చెప్పిస్తారు కదండి. అవి ఎవరికండి? బయట చుట్టుపక్కల ఉన్న వాళ్ళకండి, వాళ్ళిద్దరికే కదండి. మరి అలాంటివన్నీ వాళ్ళు చెప్పి చేసి వివాహం చేసుకొని వేరే వాళ్ళ మీద అట్రాక్షన్ పెంచుకొని క్షణిక సుఖము కోసము బిడ్డల్ని, భర్తని చంపేసి వెళ్ళిపోతున్నారండి. ఆడవాళ్ళు ఇలా ఎందుకు తయారవుతున్నారండి? దేనికో చెప్పనండి, సెల్లేనండి. దీనికి కూడా కారణం సెల్లే.